జిల్లా ఖానాపూర్లో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా పూజలు నిర్వహించారు. వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నటువంటి వారికి జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. 1 కోటి ఏకాదశులు ఆచరిస్తే ఎంత ఫలితం ఉంటుందో అలాంటి 3 ఏకాదశి అంటే 3 ఏకాదశులు ఫలితం ఉంటుందని ఆలయ పూజారి అన్నారు. स्वस्तिनो बृहस्पतिर्ददातु तस्मै राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे देशाचरणनिवास गोविन्द వెంకటేశ సమూదేవో న భూతో న భవిష్యతి. స్థానిక ఖానాపూర్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం లోపల 3 ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ప్రాతకాలంలోనే స్వామివారి మంగళహారతులతో సేవా ఊరేగింపు, ఆలయ ప్రదక్షిణం చేస్తూ ఉత్తర ద్వార పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని స్వామివారికి మంగళ నీరాజనాలు సమర్పిస్తూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకోవడం అనేది జరిగింది. అలాగే కొద్ది నిమిషాల తర్వాత 8 గంటల నుండి స్వామివారికి విష్ణు సహస్రనామ పారాయణంతో అలాగే అఖండ తులసి అర్చనతో ఈరోజు సాయంకాలం 8 గంటల వరకు విశేషమైన ఉత్సవ కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో అశేష భక్త జనావళి పాల్గొంటూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహాన్ని పొందుతున్నారు. ఈ ఖానాపూర్ పట్టణ ప్రజలే కాకుండా చుట్టుపక్కల మండలం ప్రజలందరూ కూడా వస్తూ స్వామివారిని సేవించుకోవడం, దర్శించుకోవడం జరుగుతుంది. మన సమస్త హిందూ బంధువులందరికీ కూడా, భగవద్బంధువులందరికీ కూడా ఆ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి పరిపూర్ణమైన అనుగ్రహం పొందాలి అని చెప్పి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని మనసారా ప్రార్థన చేస్తూ లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద. ఖానాపూర్ మండల కేంద్రంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఉత్తర ద్వారం ద్వారా 3 దేవతలను దర్శనం చేసుకుంటే, విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటే చేసిన పాపాలన్నీ పోయి పుణ్యం చేయకూడదని చెప్పని ఆనవాయితీ. ఖచ్చితంగా భక్తులందరూ, ఖానాపూర్ ప్రజలందరూ 3 ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటే, విష్ణుమూర్తి దర్శనం చేసుకుంటే పాపాలన్నీ వెళ్ళిపోయి పుణ్యాలు తింటారని చెప్పని ఆనవాయితీ. కాబట్టి ఖచ్చితంగా భక్తులందరూ ఆడబిడ్డలందరూ, మన భక్తులు, స్వాములు, మన ఆత్మకం చైర్మన్ గారు అందరూ దర్శించుకోవడం జరిగింది. ఇదే విధంగా ఖానాపూర్ ప్రజలందరికీ శుభశక్తులు కలగాలని చెప్పని మనసారా కోరుకుంటూ జై వెంకటేశాయ నమః. చాలా సంతోషంగా ఉంది. అన్ని ఏకాదశిలో వైకుంఠ ఏకాదశి చాలా విశిష్టమైంది. ఇక్కడ అందరూ రావడం చాలా ఆనందంగా ఉంది. ఖానాపూర్ మండల కేంద్రంలో